సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ఈరోజు చంద్లాపూర్కి అండ్ గాజుల మాచపూర్కి మధ్యలో మనం ఉన్నాము. ఇక్కడ మనకు ఇక్కడికి రాగానే మనకు ఒక వర్క్ నడుస్తుంది. ఇక్కడ ఏం వర్క్ అంటే మన కాంక్రీట్ పైన ఇప్పుడు మన స్లీపర్ స్టేషన్ ముందు, మన బల్ల స్టేషన్ ముందు ఏదైతే మన కాంక్రీట్ వేస్తారో అది మొత్తం మన టిప్పర్స్తో పోసేసారు. ఇది టిప్పర్స్తో పోసేసి లెవెలింగ్ చేస్తుంది. దీంతో ఇది వెనక్కి ముందుకు వెళ్ళి అంటే ఒక లెవెల్ కంప్లీట్గా ఒక లెవెలింగ్కి వస్తారు. ఇది భలే వెళ్తుంది. ఇది ఒక లెవెలింగ్ చేస్తారు. అంటే ఇక్కడ బాగానే హైట్ స్టార్ట్ ఉంది. ఇక్కడ అలా వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు తీసుకొస్తున్నాడు. ఇది దీంతో ఇంకా కంప్లీట్ ఒక లెవెల్ చేసిన తర్వాత రోలర్ వస్తుంది. మనకి రోలర్ వస్తుంది. రోలర్తో దీన్ని పైన దొక్కిస్తారు. ఇది మనకు అది దొడ్డు కంకర ఉందా, దొడ్డు కంకర అండ్ రాక్ డస్ట్ కొంచెం ఇసుక కూడా ఉన్నట్టుంది. ఇలా కొంచెం సిమెంట్ ఇట్లా వేసినట్టున్నారు. ఇది వేసేసి మనం ఇది వేసేస్తే కంప్లీట్ అది స్ట్రాంగ్ అయ్యేటట్టుంది, బాగా స్ట్రాంగ్ అయ్యేటట్టుంది. ఇది మళ్ళీ ముందుకు వస్తుంది. లెవెల్ చేసుకుంటూ వస్తే అవిట్లకి వెళ్ళి ఇట్లా సైడ్కు భలే గమ్మత్తుగా పడుతుంది. ఒకసారి చూడదు. ఇది సైడ్కి వస్తుంది, భలే వస్తుంది. అది సైడ్కి ఇదే హైట్లో ఇస్తారు. మళ్ళీ సైడ్కి వచ్చి చూద్దాం. ఇదే డైరెక్ట్ కటింగ్ చేద్దాం మనం. అక్కడ లాంగ్ వర్క్ వేసారు. ఇంచుమించు ఒక 50 మీటర్స్ 50 మీటర్స్కి ఒక ఎక్కువనే వేసుకున్నారు. 70-80 మీటర్స్ అట్లా వేసుకున్నారు. మళ్ళీ రిటర్న్లో వస్తుండు. పడుతుంది ముందుకు మొత్తం ఒక్క లెవెల్లో తీసుకొస్తుందని. రోలర్ వస్తుంది అండ్ టిప్పర్ వస్తుంది. మళ్ళీ ఇది పోయడానికి రోలర్ ఇప్పుడు దొక్కిస్తారా, మళ్ళీ ఇది ఎంత క్లియర్ చేసుకుంటారు చూద్దాం. రోలర్ సైడ్కి పెట్టేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఇది క్లీన్గా నీట్ దీన్ని లెవెలింగ్ చేసిన తర్వాత రోలర్తో నొక్కిస్తారు అనుకుంటా. రోలర్ సైడ్ పెట్టేసుకుంటున్నారు. ఓ టిప్పర్ వస్తుంది. ఇంకా కిందికి హైట్ ఉంది కదా, సైడ్కి హైట్ ఉంది కదా, అది మన కిందికి వెళ్ళి నేర్పుకుంటూ వస్తుంది బండి. మొత్తం టైర్లు అన్నీ ఇట్లా వంకర అయినట్టు కనబడుతున్నాయి. టైర్లు మొత్తం వంకర అయినట్టు కనబడుతున్నాయి. అబ్బో చాలా ఛాలెంజింగ్ ఇట్లాంటివి. అబ్బా అమ్మమ్మ టైర్లు మొత్తం కిందికి వెళ్తుంది అంతా. టైర్లు కూడా మన దాంట్లో మన టిప్పర్లో వచ్చింది. మనకి అది వస్తుంది. అదని అది పోసిందని ఇది మన లెవెల్ చేసుకుంటూ వస్తుంది. ముందుకు వస్తున్నట్టు మామూలుగా టిప్పర్ ఇప్పటిదాకా మనకి సైడ్లకి హైట్ ఉండే కదా, అదంతా మళ్ళీ కిందికి అనుకుంటూ వస్తుంది. అది మన వెహికల్, అది ఏంది దాన్ని లెవెలింగ్ చేసే వెహికల్ అవుతుందో అది కంప్లీట్గా టైర్స్ చూడండి ఒకసారి ఎంత వంకర అవుతున్నాయి. అవి వంకర అవుతున్నాయి, మళ్ళీ చక్క అవుతున్నాయి. అవి వంకర అవుతున్నాయి, చక్క అవుతున్నాయి. రెండు విధాలుగా వర్క్ చేస్తున్నాయి. ఎంత బ్యాలెన్స్డ్గా చూసుకోవాలి. అది ఆ వెనకాల చూడండి, వెనకాల బాగున్నాయి.
వెహికల్ మొత్తం పర్ఫెక్ట్ వర్క్ చేస్తుంది ఇది, ఎందుకంటే మన లెవెలింగ్ కోసం అయితే. SDLG వెహికల్ అంటే SDLG వెహికల్. రివర్స్ వచ్చేటప్పుడు చాలా స్పీడ్గా వస్తుంది. చాలా స్పీడ్ వస్తుంది, స్ట్రైట్గా వస్తాయి అండ్ వంకరుతున్నాయి అవి. టిప్పర్ పోయింది, రోలర్ రెడీ అవుతుంది తొక్కేయడానికి.